ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు కెనడాలో చిన్న పాప ఇంట్లో ఉంటున్నాను. వచ్చి ఒక 4-5 రోజులైంది. ఇది టొరంటో నగరానికి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఏరియా. కెనడాలో ఇండ్లన్నీ కూడా అమెరికా ఇళ్ళలాగే ఉంటాయి. కెనడా, అమెరికా, పాకిస్తాన్, ఇండియా లాగా దాదాపు ఒకే సంస్కృతి కనిపిస్తుంది. అయితే ఈ రెండు దేశాల మధ్యలో చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్, ఇండియాలోలా కాకుండా ఇది చిన్న పాప గృహం, బాబాగారు ప్రసాదించినటువంటి ఇల్లు. మీకు ఇప్పుడు ఈ ఇల్లు చూపిస్తూ ఇంట్లో గురుదేవుడు బిడ్డని కాపాడినటువంటి 2 విషయాలు మీకు చెప్తాను. ఇంతకుముందు వీడియోలు చేశాను, బట్ ఇప్పుడు ఇంట్లో ఆ జరిగిన ప్రదేశాలను కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇల్లు కూడా చెక్కతో నిర్మించి ఉంటాయి, అన్నీ చెక్క. ఈ బయట మాత్రమే కాస్త ఇటుకతో కడతారు. బయట భాగం అంతా, లోపటంతా కూడా చెక్కతో ఉంటుంది. మనం ఇంట్లో ప్రవేశిస్తున్నాం. ప్రతి ఇంటి ముందు ఈ విధంగా చక్కటి పూల ఏమంటారు బొకేలాగా ప్రతి ఇంటి ముందు ఉంటుంది. అంటే రాగానే దాన్ని చూడగానే ఒక ప్రశాంతమైనటువంటి ఫీలింగ్. దాదాపు అందరి డోర్స్కు ఇది ఉంటుంది. ఇంట్లో వచ్చాం. ఇది లోపలికి రాగానే ఇది ఒక స్టోర్ రూమ్ లాగా ఉంటుంది. ఇది హాలు, డైనింగ్. ఓకే, డైనింగ్, హాలు. మొన్ననే మనమడి 2వ పుట్టినరోజు జరిగింది. ఆ అలంకరణ ఇది. ఇది వంటగది. ఇది ప్లేస్ అండి. చిన్న పాప అప్పుడు మాట్లాడొద్దమ్మా. చిన్న పాప అప్పుడు అమెరికా వెళ్ళింది, వాళ్ళ మామగారింటికి చికాగో వెళ్ళింది. అప్పుడు ఈ ఇంట్లో అల్లుడు డ్యూటీకి వెళ్ళినప్పుడు 2 దొంగలు ఇంట్లో ప్రవేశించారు. వాళ్ళు ఎక్కడి నుంచి ప్రవేశించారో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ అన్నీ కూడా పెద్దగా మన ఇండియాలో లాగా కాంక్రీట్ తోటి బలంగా ఏమి ఉండవు. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి ఇవన్నీ కూడా పైన గ్లాసులు ఉన్నాయి. ఇలాగా ఈ గ్లాసులు పగలగొట్టి దొంగలు 2 లోపలికి ఎంటర్ అయ్యారంట. ఓకే, ఇది ఒక స్టోర్ రూము. ఇలా అది వాష్రూము. ఇది ఆఫీస్ రూము. ఇది ఇంకో బెడ్రూము. ఇది ఇంకో బెడ్రూము. ఓకే, ఇది ఒక స్టోర్ రూము. ఇలా కింది నుంచి ఏసీ కావలసినప్పుడు వేడి, కావలసినప్పుడు చలి, రెండింటినీ అది పంపిస్తూ ఉంటుంది. చలి ప్రదేశం కాబట్టి కొద్దిగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు అవి హీటర్లకు కూడా పనిచేస్తుంటాయి. ఓకే, ఇది కిందికి అండర్ గ్రౌండ్లో కూడా ఒక హాలు, బెడ్రూమ్ అని ఉంటే చూపిస్తాను. అయితే ముందు ఇక్కడ ఈ ప్రదేశంలో
అల్లుడు డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు తలుపు తీసుకొని రాగానే వచ్చిన దొంగల్లో ఒక దొంగ ఇక్కడ పడిపోయి ఉన్నాడంట. ఈ ప్లేస్లో ఆ మూలలో పడిపోయి ఉన్నాడు. ఒకడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇంట్లో గోల్డ్ అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. దాదాపుగా ఒక 25 లక్షలు విలువ చేసే గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది జరిగింది. మా అమ్మాయి ఈ విషయం చాలా కూల్గా చెప్పింది. ఆ విషయంలో నేను గర్విస్తుంటాను. అంటే ఏం జరిగినా కానీ పెద్దగా చెలించకుండా, బెంబేలెత్తకుండా కూల్గా తీసుకోవడం అనేది బిడ్డలకు నేర్పించాలి మనం. బాబాదయ్యతో కూతుళ్ళు అది సాధించారని నేను భావిస్తాను. చాలా నెమ్మదిగా కూల్గా చెప్పింది. దాదాపు 2 days తర్వాత చెప్పినట్టుంది, ఇలా గోల్డ్ పోయింది అని చెప్పి. అప్పుడు ఆమె చికాగోలో ఉంది, వాళ్ళ మామగారింట్లో, మేనమామ ఇంట్లో ఉంది. సరే, ఇంకా గోల్డ్ అంటే పోవడం జరిగితే ఇక్కడ ఒక గంటలోనే మొత్తం కరగ తీసేస్తారంట. గోల్డ్ పోతే దొరకడం కష్టం. దొంగలు దొరికినా కానీ గోల్డ్ అయితే దొరకదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆచారం. సరే, ఈ పడిపోయిన దొంగ గురించి పోలీసుకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. ఇక పోయిన గోల్డ్ అనేది దొరకదు. నిర్ణయం చేసుకున్నాం. సరే సాయిరాం అనుకున్నాం. కష్టపడి సంపాదించుకుంటారులే, ఇబ్బంది ఏముంది అనుకున్నాం. అయిపోయింది. ఒక నెల రోజుల తర్వాత సడన్గా మా అమ్మాయి ఫోన్ చేసి, పోలీస్ వాళ్ళు ఫోన్ చేశారు, పోయిన గోల్డ్ దొరికిందంట అని చెప్పి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ముందు మెసేజ్ పెట్టినట్టుంది, పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పి. సరే, పోవడం దొరకడం అనేది ఎప్పుడైనా జరుగుతుంది, ఎవరికైనా జరుగుతుంది. అది బాబాగారే దొరికిచ్చారని అనుకోవాల్సిన అవసరం లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనము బాబా భక్తులం కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా బాబాగారే చేశారనుకుంటాం. కానీ అలా ఉండదు. బాబాగారి భక్తులకు బాబాగారు ఇచ్చే నిదర్శనాలు ఎలా ఉంటాయంటే, అది నేనే దొరికిచ్చాను మీకు అని రుజువుతో సహా మనకు రుజువు చేస్తాడు ఆయన. అది ఎలాగో చెప్తాను. నేను సాయినాథ స్థావన మంజరి అనేది కంటిన్యూగా చదువుతూ ఉండేవాడిని, మధ్యలో ఆఫ్ చేశాను. మధ్యలో ఆఫ్ చేసిన తర్వాత ఇది జరిగింది. సరే, అయిపోయింది. ఆ రోజు మా ఆవిడ బాబా దగ్గర కూర్చొని బాధపడుతూ, అంటే ఈ నెల రోజుల్లో ఎప్పుడు కూడా బాబా గారిని మేము ప్రార్థన చేయలేదు. పోయిన గోల్డ్ దొరికేటట్టు చూడు బాబా అని చెప్పి నేను కానీ ఆమె కానీ, ఈవెన్ మా కూతురు కూడా ప్రార్థన చేయలేదు. ఏం జరిగినా కానీ అది మన కర్మఫలం అనుకొని అనుభవించాలి అనే ఒక జ్ఞానంతో జీవిస్తూ ఉండడం అలవాటు పడ్డాం. అయితే ఆ రోజు ఎందుకు మా ఆవిడ బాబా దగ్గర కూర్చొని, ఏంటి బాబా ఇలా జరిగింది, ఎంతో కష్టపడి జీవితాంతం కష్టపడి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాం, అలా ఇచ్చిందంతా పోయింది, ఎందుకు ఇలా జరిగింది అని, ఈ రోజు నుంచి నేను స్థావన మంజరి పారాయణం చేస్తాను అని చెప్పి స్థావన మంజరి తీసుకొని పారాయణం చేసిందట. ఆ పారాయణం అయిన రోజే మళ్ళీ మీ గోల్డ్ దొరికింది అని పోలీసుల దగ్గర నుంచి కాల్ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి అంటే, స్థావన మంజరి పారాయణం చేయడం నేను ఆఫ్ చేశాను, ఆమె స్థావన మంజరి ప్రారంభించింది, వెంటనే గోల్డ్ దొరికిందని వార్త వచ్చింది. అంటే దాని అర్థం స్థావన మంజరి ఆపవాకండి, నిత్యం పారాయణం చేయండి అనేది ఒక మెసేజ్గా తీసుకోవడం జరిగింది. మళ్ళీ స్థావన మంజరి మొదలుపెట్టాం. అంటే స్థావన మంజరి ప్రారంభించిన వెంటనే, బాబాగారిని ప్రార్థన చేసిన వెంటనే దొరకడం వలన అది బాబాగారి దొరికిచ్చారనడానికి అది పరిపూర్ణమైన విశ్వాసం. ఇంకా దాంట్లో ఏమీ డౌట్స్ లేవు. ఆ స్థావన మంజరి చదవకపోయినా, బాబాని ప్రార్థన చేయకపోయినా, అది మామూలుగా దొరికితే మామూలుగా దొరికింది అనుకుంటాం. కానీ ప్రార్థన చేసిన వెంటనే దొరకడం, స్థావన మంజరి పారాయణం చేయడం వల్ల దొరకడం, ఈ రెండు కోయిన్సైడ్ చేసినప్పుడు అది బాబాగారు మన ప్రార్థన మన్నించి ఇచ్చినటువంటి ఫలితంగాను, స్థావన మంజరి పారాయణం చేయమని ఆదేశించినట్టుగాను భావించవచ్చు. దీంట్లో ఏమి డౌట్స్ లేవు. ఇదొకటి ఈ ఇంట్లో జరిగిన ఒక గొప్ప బాబాగారి లీల అనుగ్రహం. ఇది చూడండి, మెట్లు 10 మెట్లు ఉన్నాయండి మొత్తం. ఇది ఉండడం కూడా ఎలా ఉందంటే, ఏటవాలుగా లేదు, స్ట్రైట్గా ఉన్నట్టుంది. దాదాపుగా మామూలుగా అయితే ఏ 45 degrees అలా ఉండాలి, కానీ ఇది 60 degrees అలా ఉన్నట్టుగా ఉంది. చాలా పెద్దవాళ్ళు దిగడమే చాలా కష్టం. పెద్దవాళ్ళైనా ఎప్పుడైనా పడిపోవచ్చు. పడిపోతే ఇంకా
తేరుకోవడం కష్టం, కిందికి వెళ్ళి పడిపోతారు. అటువంటిది ఇక్కడి నుంచి 1.5 సంవత్సరం మనవడు ఒక స్కూటర్ లాంటి దాని మీద తొక్కుకుంటూ వచ్చి 1.5-2 సంవత్సరాలు, ఇప్పుడు మననే 2వ పుట్టినరోజు అయింది కాబట్టి దాదాపు 1.5 లేదా సంవత్సరం 8 నెలలు. ఇక్కడ చిన్న పిల్లలకు ఇట్లా తోసుకుంటూ పోయే ఒక చూపిస్తాను, అది కూడా బహుశా ఇక్కడే ఉందనుకుంటాను. ఇక్కడ లేదా, ఇదేండి, ఇలా తోసుకుంటూ వెళ్ళాడు. ఓకే, ఇలా వెళ్ళాడండి. దీని మించి ఇలా పడితే ఎలా పోతాడో చూడండి, ఎక్కడ పోయి అది వెళ్ళి అక్కడ ఉన్న గేటు కొట్టుకొని పడిపోయాడు. అంటే మామూలుగా మనిషి కాలు దాటి పడితే 2వ మెట్టో 3వ మెట్టు దగ్గర ఆగిపోవచ్చు, కానీ దీన్ని తోసుకుంటూ వెళ్ళడం వల్ల దీని మీద ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయి సరాసరి దాన్ని గుద్దుకుని పడిపోయాడు. ఇంత ఎత్తు నుంచి ఇంత ఏటవాలుగా ఉన్నదాన్ని ఎంత స్పీడ్గా వెళ్ళి గుద్దుకొని ఉంటాడు. పడడం, దేనికైనా గుద్దుకోవడం, దెబ్బ తగిలించుకోవడం సాధారణమే, కానీ ఇంత ఎత్తు నుంచి చిన్న పిల్లవాడు, 1.5-2 సంవత్సరాల పిల్లవాడు ఇక్కడ ఉన్నటువంటి గేటు గుద్దుకొని పడిపోతే ఏ చిన్న దెబ్బ కూడా తగలకుండా ఉండడం సాధ్యమా? ఇదే కదా దైవలీల, గురువు అనుగ్రహం చెప్పుకోవడానికి నిదర్శనాలు. ఇంతకంటే ఏం కావాలి? ఆ విధంగా బాబాగారు ఆ బిడ్డను కాపాడాడు. అంటే తనను ఆశ్రయించినటువంటి భక్తుల రక్షణ బాబాగారు ఎలా చూసుకుంటారు, వారి బిడ్డల విషయంలో కూడా ఏ విధంగా వారు బాధ్యత వహిస్తారనడానికి ఇవన్నీ నిదర్శనాలు. అయితే ఈ లీల చూసినప్పుడు పిల్లవాడు పడిపోయి దెబ్బ తగలకుండా, చిన్న దెబ్బ కూడా లేకుండా ఉండడం అనేది చూసినప్పుడు ఖచ్చితంగా అది మన కాకాసాహెబ్ దీక్షిత్ గారి కుమారుడి మీద కూతురు మీద బీరువా పడితే ఆ యొక్క బీరువా, అంత పెద్ద బీరువా మీద పడ్డా కానీ ఆ పాపకి ఏమీ దెబ్బ తగలకుండా, చిన్న దెబ్బ తగలకుండా, ఏదో మీద ఒక గాలిపటమో కాగితం పట్టట్టుగా చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఏమీ లేకుండా ఉందంట. అది విషయం. ఆ లీల జ్ఞాపకం వచ్చింది నాకు. ఇంత పైనుంచి పడ్డ పిల్లవాడికి దెబ్బ తగలకుండా ఉండడం అంటే అది గురు రక్షణ తప్ప వేరేది ఏమీ లేదు. ఇలాంటివి సాయి భక్తులు బాబాగారి దగ్గర నుంచి ఎన్నో అనుభవిస్తారు, ఎన్నో పొందుతారు. వాటిలో నుంచే వారి భక్తి ఆ విధంగా పెరిగి పెద్దదవుతుంది. బాబాని సర్వస్వంగా భావించేలా చేస్తుంది. తమ జీవితాలని సాయినాథుల వారి పాదాలకు అర్పించేలా చేస్తుంది. ఇదొక లీల. ఇటువంటి లీలలు నాకే కాదు, సాయి భక్తులందరి జీవితాల్లో చాలా ఉంటాయి. ఇది కింద ఈ సిస్టమ్ అంతా కూడా, అంటే దీంట్లో నుంచి పైన మొత్తం ఇంటికి కావలసిన ఏసీ, ఆ తర్వాత హీటర్స్ పనిచేయడాలు, తర్వాత అన్నీ కరెంటు సిస్టమ్ కానీ ఇంకా ఇవన్నీ చాలా ఒక పెద్ద మెకానిజమే ఉంది. ఇక్కడ ఇల్లు కట్టాలంటే ముందు ఈ ఏర్పాట్లన్నీ ఉండాల్సిందే, ప్రతి ఇంటికి ఉండాల్సిందే. ఇదంతా కూడా చెక్కతోటి నిర్మించబడింది. ఇది వాష్రూమ్, అంటే వాష్రూమ్ అంటే బట్టలు వాష్ చేసుకునేది. ఇది ఇంకొక రెస్ట్ రూమ్. ఇది కింద హాలు, ఇంకో బెడ్రూము. ఈ 2 లీలలకు ఈ ఇల్లు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది. సాయిబాబా వారు, నేను ఆయనకి ఏం చేశాను అంటే ఏమీ చేయలేదని చెప్తా. నేను హాయిగా ప్రశాంతంగా హ్యాపీగా జీవిస్తూ ఉంటాను. ఇదిగో మనవడు, ఈయనే చిన్ని మనవడు. హలో, ఈ మనవడే పడ్డాడు.
అక్కడి నుంచి. హలో, హాయ్ సాయిరామ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగుందా? సాయిరామ్, ఓం సాయి, ఓం సాయి, ఓం సాయి, ఓం సాయి, అమ్మ, ఓం సాయి, శ్రీ సాయి, సాయి సాయి, సాయిరామ్, చెప్పు సాయిరామ్, సాయిరామ్ దా, సాయిరామ్ దా, పిలువు బాబాని పిలువు. దా, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఓకే, ఇది విషయం. ఇదంతా కూడా ఈ ఇష్యూ అంటే దొంగతనం జరగడానికి ముందు 2 నెలల ముందు షిరిడీకి వెళ్ళి వచ్చింది అమ్మాయి. ఇండియా వచ్చి షిరిడీకి వెళ్ళి వచ్చి ఎంతో ఇష్టంతో ప్రేమతో ఈ మూర్తిని తీసుకొని వచ్చి ఇంట్లో ప్రతిష్ఠించుకుంది. ఈ బాబా గారు అప్పుడు ఈ థెఫ్ట్ జరిగే సమయంలో ఎవరు తప్పించుకోలేరు, అందరూ పడతారు వీడియోలో. అక్కడ ఉండేవాడంట, ఇక్కడ ఉండేవాడంట, దీని మీద ఉండేవాడంట. కరెక్ట్గా దీనికి ఆపోజిట్ ప్లేస్లో అక్కడ ఆ దొంగ పడిపోయాడు. ఈ విధంగా ఇంట్లో 2 సందర్భాల్లో సాయినాథుల వారు బిడ్డల్ని కాపాడాడు. ఈ విషయాన్ని ప్రాక్టికల్గా మీ అందరికీ కూడా చూపించి, గురు అనుగ్రహం అనేది ఎంత గొప్పదో, గురు రక్షణ అనేది ఎంత గొప్పదో మీకు తెలియజేయడానికి ఈ ప్రయత్నం చేశాను. నారాయణ గురువు గారు కేరళలో గొప్ప గురువు గారైన గొప్ప సంఘ సంస్కర్త. అల్లుడు వాళ్ళు నారాయణ గురువు గారి భక్తులు. ఇది అమ్మాయి పూజా గది. ఇదంతా కూడా ఈ గురుదేవుని యొక్క అనుగ్రహమే సమస్తం. నేను ఎప్పుడు ఆయనకు ఒక ప్రార్థన చేసుకుంటాను. మంచి చెడుతో సంబంధం లేకుండా, లాభ నష్టాలతో సంబంధం లేకుండా, శుభాశుభాలతో సంబంధం లేకుండా మేము మీ భక్తులుగా శాశ్వతంగా అన్ని జన్మల్లో జీవించాలి. మీ మీద నిశ్చలమైన భక్తి, అనంతమైన భక్తి, నిర్మలమైన భక్తి ఎప్పుడూ ఉండాలి. ఎన్ని జన్మలు ఎత్తినా మీ పాదధూళిగా, మీ దాసాన దాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించాలని కోరుకుంటాను. ఓం సాయిరామ్.